టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరేలేదు. ఇప్పుడు పుష్కర్ కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దేఖ్లేంగే సాలాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే గ్లింప్స్ చూస్తే పవన్ మార్క్, స్వాగ్, డైలాగ్ డెలివరీతో బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమనిపిస్తోంది. అయితే మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో ఈ సాంగ్ రాబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్లుగా అదిరిపోయే మాస్ ఎలివేషన్లతో ఉండబోతోందని దర్శకుడు హరీష్ శంకర్ హింట్ ఇచ్చారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ పవర్ఫుల్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాట పవన్ కళ్యాణ్ మార్క్, స్వాగ్ ను చూపిస్తూ థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే హరీష్ శంకర్, చంద్రబోస్ కలిసి దేవిశ్రీని భుజాలపై ఎత్తుకున్న ఫోటో వైరల్ అవుతూ ఉండడంతో మ్యూజిక్ విషయంలో టీం ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్థమవుతోంది.